సార్ జానీ మాస్టర్ ఆర్టిస్ట్ ఝాన్సీ మీద కొన్ని కామెంట్స్ చేశారు సార్. అసలు జానీ మాస్టర్ కి ఝాన్సీకి ఉన్న గొడవ ఏంటి సార్? ఆయన ఎందుకు ఆమె మీద కామెంట్స్ చేశారు? యా జానీ మాస్టర్ ఆ, సంగతి మనం చూసాము గతంలో కూడా అనేకసార్లు చెప్పుకున్నాం. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే కొరియోగ్రాఫర్ ని స్రష్ట వర్మ ఆ అమ్మాయిని లైంగిక అత్యాచారం చేశాడని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఆయన మీద పోక్సో కేసు పెట్టారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో కేసు. దాని ప్రకారం ఏంటంటే మైనర్స్ ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు దాన్ని. అబ్బాయిలైనా అమ్మాయిలైనా 18 ఏళ్ళ లోపల వాళ్ళ అనుమతితో మన అఫైర్ పెట్టుకున్న ఒక 18 ఏళ్ళ అబ్బాయి ఒక 16 ఏళ్ళ అమ్మాయితో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా కూడా అది నేరం కిందకే వస్తుంది, పోక్సో అప్లికబుల్ అనమాట. సో అలాగా ఈయన ఒకవేళ ఆ అమ్మాయి సృష్టవర్మ తన అనుమతితో ఈయనతో కలిసినా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ మేరకి అది ఖచ్చితంగా పోక్సోనే వర్తిస్తుంది. ఆ రకంగా ఈయన బాగానే కేసులు ఎదుర్కొన్నాడు. ఆయనకి దాదాపు 36 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆయనకి 2 పరిణామాలు ఆయన జీవితంలో జరిగాయి ప్రధానంగా. ఒకటేమో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు రావడం కొరియోగ్రఫర్లు అంటే మాటలు కాదు, వెరీ డిఫికల్ట్ థింగ్. అటువంటి నేషనల్ అవార్డు వస్తే ఆ నేషనల్ అవార్డు కమిటీకి ఇక్కడ నుంచి కొంతమంది లెటర్లు రాశారని వాళ్ళు కూడా నేషనల్ అవార్డు పాజ్లో పెట్టారు. అంటే రిజెక్ట్ చేయలేదు, అట్టని ఇవ్వలేదు, పాజ్లో పెట్టారు. నేను దాన్ని వ్యతిరేకిస్తూ కూడా నేను కూడా వీడియో చేశాను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మనిషి మీద ఆరోపణ రావడం వేరు, అతను దోషిగా ప్రూవ్ అవడం వేరు. ఆరోపణ వచ్చిన వాళ్ళందరూ దోషులు కాదు, ఆరోపణ ఏముంది, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది చట్టాన్ని పక్కన పెట్టి మోరల్ యాంగిల్లోకి వెళ్ళిపోతారు. మన వాళ్ళకి మీడియాకి కానీ చాలా మందికి లీగల్ లా అండ్ మొరాలిటీ ఈ రెండోటికి మధ్య తేడా అనేది తెలియక రెండింటిని మిక్స్ చేసేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినప్పుడు మొరాలిటీలోకి వెళ్తారు, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు లాలోకి వెళ్తుంటారు. నిజానికి మొరాలిటీ కంటే కూడా లీగల్గా మొరాలిటీ అంటే ఎవరు మొరాలిటీని ఎవరు ఎలా డిసైడ్ చేస్తాం. సో అదే కేసు మన మీద వస్తే మనం ఎలా బిహేవ్ చేస్తాం. మన మీద ఒక అమ్మాయి ఎవరు వచ్చి నువ్వు నన్ను లైంగిక అత్యాచారం చేస్తామని గొడవ పెట్టచ్చు. ఎందుకంటే ఫాల్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ మధ్య. అది హైకోర్టులు కూడా పోక్సో విషయంలో అనేక సార్లు హైకోర్టు జడ్జిలే గవర్నమెంట్కి చెప్తున్నారు, బాబు మీరు అమ్మాయిల వయసు తగ్గించండి, 18 నుంచి 16కి చేయండి, సెక్సువల్ ఏజ్ అంటారు, సెక్సువల్ ఏజ్ని తగ్గించండి అని హైకోర్టులే రికమెండ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చే కేసుల్లో మెజారిటీ ఏంటంటే అమ్మాయే అబ్బాయిని రెచ్చగొడుతుంది, సెడ్యూస్ చేస్తుంది. ఎవరు 16, 17 ఏళ్ళ అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ అమ్మాయిలు ఎంత అంటే మన సమాజం మారే కొద్దీ ఫాస్ట్ అయిపోయింది. సెల్ ఫోన్లు చిన్నప్పుడే వెళ్ళిపోతున్నాయి, ఫోన్లలో పోర్న్ ఉంటుంది, వాళ్ళు కోరికలు ఉంటాయి, పైగా ఫ్రీడమ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మాయిలే రెచ్చగొడుతున్నారు, అబ్బాయిలు కూడా దానికి ప్రతిస్పందిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ కాన్సెంట్తో అఫైర్ ఏర్పడుతుంది. అది రేపు పెద్దవాళ్ళకి తెలిసేసరికి పెద్దవాళ్ళు పోలీస్ కేసు పెట్టేసి వాడు వచ్చి మా అమ్మాయిని చేశాడని కేసు పెట్టేస్తారు, పోక్సో కేసు కింద. పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు. దాంతో అబ్బాయి లైఫ్ రూయిన్ అవుతుందని కోర్టులే వాపోతున్నారు. అందుకని వయసు తగ్గించమని చెప్తున్నారు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి పెట్టిన చట్టము. ఇవాళ సమాజం మారిపోయింది. చాలా దేశాల్లో కూడా సెక్సువల్ ఏజ్ అనేది 16 ఏళ్ళకు ఉంది. మీరు కూడా మార్చండి అని చెప్తే ఈ మోడీ ప్రభుత్వం ఆ విషయంలో పట్టించుకోవట్లేదు. అందుకని అబ్బాయిలు ఇదవుతున్నారు. ఇక్కడ కూడా మన అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే అతనితో ఇదైంది. ఎందుకంటే 1 month బ్యాక్ కూడా అమ్మాయి విపరీతంగా పోడింది. 2022లో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ గా సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఈ అబ్బాయి సరదాగా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి సడన్ గా ఎప్పుడో 2019లో నన్ను అత్యాచారం చేశాడని ఇప్పుడు చెప్పడం అంటేనే అర్థమవుతుంది. రెండోది, ఆ అమ్మాయికి వాళ్ళ డ్రైవర్కి జరిగిన సంభాషణ కూడా బయటకు వచ్చింది. అంటే ఈ అమ్మాయి ఎమోషనల్గా అతనితో ఇన్వాల్వ్ అయింది, అతనితోనే జీవితం పంచుకోవాలనుకున్నది. కానీ అతను ముందు పెళ్ళైనాడు కాబట్టి ఈ అమ్మాయితో కుదరదని ఈ అమ్మాయికి చెప్పేశాడు. దానివల్ల ఈ అమ్మాయికి హర్ట్ అయింది. ఆ కోపంలో నుంచి ఈ అమ్మాయి పెట్టింది అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. అయితే లీగల్ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న చట్ట ప్రకారం ఆ అమ్మాయి మన ఇష్టపూర్వకంగా కలిసినా కూడా తను దోషే.
పోక్సో కింద. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇక్కడ మనకి కోర్టు చట్టం ఉంటే ప్రతి దానికి వేరే వేరే వ్యవస్థలు కూడా మన దేశంలో ఉంటాయి. అట్లాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది కూడా ఒక వ్యవస్థ, ఇది ఒక వర్క్ ప్లేస్ అన్నట్టుగా. సో ఈ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరిగితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని బాడీస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ఈ అమ్మాయి ఫస్ట్ కోర్టుకి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఈ అమ్మాయి ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళింది. అట్లాగే ఝాన్సీ వీళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు ఆ మధ్య. ఆ కమిటీకి చెప్పింది ఇలాగ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ చేస్తున్నారు. ఝాన్సీ వాళ్ళు ఇతనికి నోటీస్ ఇచ్చి రమ్మన్నారు, ఇతని వాంగ్మూలం తీసుకున్నారు. అయితే ఈ లోపల మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి, మేము జానీ మాస్టర్ కేసులో న్యాయం చేయగలిగామని ఝాన్సీ చెప్పిందనమాట. సో అది ఏం న్యాయం చేసిందంటే అరెస్ట్ చేయించగలిగాము అని. అంటే పాష్ అని POSH పాష్ అని ఒక చట్టం ఉందన్నమాట. అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అనమాట. దాన్ని పాష్ అంటారు. సో వర్క్ ప్లేస్లో ఎవరైనా పైన మనకు పనిచేసే పైన స్టాఫ్ కావచ్చు, తోటి ఇది కావచ్చు, స్త్రీలను కానీ లైంగికంగా వేధిస్తూ ఉంటే ఈ పాష్ చట్టం అనేది అప్లికబుల్ అనమాట. ఆ చట్టం కింద ఇది ఎందుకు వచ్చిందంటే అప్పుడు శ్రీరెడ్డి ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల ఇదిగా మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే అబ్బాయిలకి వేషాలు ఇవ్వడమో లేకపోతే ఇంకోటో చేసినప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ కొంతమంది అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకోవడము. అంటే నీకే ఎందుకు ఇవ్వాలి వేషం, దీనికి 5-6 మంది సూట్ అవుతారు, నీకే నేను ఎందుకు ఇవ్వాలి అనేది ఇతను అడుగుతాడు. అతను సరే మీకేం కావాలి సార్ అన్నప్పుడు ఏదో అతను ఫేవర్ అడుగుతాడు, డబ్బులో ఇస్తారు. ఇవి జరుగుతుంటాయి. ఒక్కోసారి చిన్న సినిమాల్లో ఆ హీరోలుగా ఉన్న వాళ్ళే పెట్టుబడులు కూడా పెడుతుంటారు. ఇదే ఒక అమ్మాయి అనుకో, ఆ అబ్బాయిలు అంటే జనరల్గా ఎక్కువ మెయిల్ డామినేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ, ఓ డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ అమ్మాయిని ఏమడుగుతారు సహజంగా, ఈ సెక్సువల్ ఫేవరే అడుగుతారు. అలాగా అమ్మాయిలకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇది ఇంతవరకు కూడా ఏమి ఇబ్బంది లేదు నిజానికి, ఎందుకంటే ఓపెన్గా అడిగాము, నాకు ఇష్టం లేదనేది వదిలేసాం. కానీ ఇట్లా కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. రెండోది అసలు అడగడమే తప్ప అనే చర్చ ఉంది. అవును, ఇప్పుడు నేనెందుకు నీకే ఇవ్వాలి అనేది వీళ్ళ లాజిక్. ఇవి దీనేమంటారు, మన మీద రిపోర్ట్ చేయనంత వరకు అన్ని సక్రమంగా నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ నడుస్తాయి. చాలా మంది నాకు తెలిసి కూడా చాలా మంది అమ్మాయిలు కూడా వేషాల కోసం దీనికి ఒప్పుకునే వాళ్ళు కూడా, ఆఫర్లు ఓపెన్ గానే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు వేషం ఇస్తే మీకు ఇది ఇస్తాను సార్ అని ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దానివల్ల మనకి కెరీర్ అవుతుంది, డబ్బులు వస్తాయి. కొంతమంది సెక్స్ వర్కర్లుగా కూడా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వేషం వచ్చినాక వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే పాపులారిటీ వస్తుంది, దానివల్ల వాళ్ళ రేటు ప్రైజ్ అనేది పెరుగుతుంది. ఈ పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే విమెన్ బాడీ ద ఇన్వెస్ట్మెంట్ చాలా మందికి. అలా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది కేసు రాకుండా డీల్ చేసుకోవాలా, అక్కడ ఫెయిల్ అయినాడు ఇతను. సో ఇప్పుడు ఇతను ఝాన్సీ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈమె ఇలా దారుణంగా మాట్లాడుతుందని. అంటే నిజానికి ఝాన్సీ అయినా ఎవరైనా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అతని మీద ఆరోపణ వచ్చింది, కోర్టులో తేలాలి. మనం ఎలా తేల్చేస్తాం? ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు అల్లు అర్జున్ ఫర్ ఎగ్జాంపుల్, మా ఎగ్జాంపులే చెప్తాను నేను. హేమ మీద ఏమో ఆరోపణలు వచ్చాయి, డ్రగ్స్ తీసుకున్నారని. నిజానికి ఆ కేసు ఏం నిలవలేదు. ఆరోపణలు రాగానే ఆమెను సస్పెండ్ చేసేశారు మాలో నుంచి. అదే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు, అతను అరెస్ట్ కూడా చేశారు. కానీ అల్లు అర్జున్ మాలో నుంచి సస్పెండ్ చేయలే. ఎందుకు చేయలేదు అంటే అల్లు అర్జున్ ఏమో ఒక పెద్ద స్థాయి హీరో, స్టార్ హీరో కాబట్టి చేయలే. హేమ ఏమో ఆమెకి అంత మామూలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. అంటే ఇక్కడ మొరాలిటీలు మనం ఎవరికి అప్లై చేస్తాము? బలహీనమైన వాళ్ళ విషయంలోనే అప్లై చేస్తాం. బలమైన వాళ్ళకి మనం మొరాలిటీలు అప్లై చేయం. లా కూడా ఎలాగో వాళ్ళకి రక్షిస్తుంది. ఈ సమాజంలో ఏంటంటే అందుకనే మొరాలిటీ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగా ఇతను ఇదే పెద్ద స్థాయి ఫ్యామిలీలో వ్యక్తికి అనుకోండి ఇలా మాట్లాడరు ఎవరు కూడా. జానీ మాస్టర్ బదులుగా వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉంటుంది అనమాట.
సో అది బేసిక్ గా జరుగుతుంది. ఎందుకంటే అట్లా అనుకుంటే మనకి శ్రీరెడ్డే చాలా పెద్ద పెద్ద వాళ్ళ మీద అంత ఆరోపణలు చేసింది. మరి వాళ్ళంతా ఇదే విధంగా వీళ్ళు మాట్లాడారా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిదాని కాంటెక్స్ట్ లో మనం చూడాలి. ఆ కాంటెక్స్ట్ లో ఖచ్చితంగా జానీ మాస్టర్ కి ఆ, ఒక రకమైన అన్యాయం. ఆయన యూనియన్ లో పెట్టుకోలేదు, ఆయన అవార్డు క్యాన్సిల్ చేశారు, ఆయనకి వేషాలు ఇవ్వకుండా కూడా ఆయనకి అంటే ఛాన్సెస్ ఇవ్వకుండా కూడా వేధిస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ కాంటెక్స్ట్ లో తను ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.